ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. సీయోనులో యెరూషలేములోని ఒక జనము కాపురముండును. జనమా నీవికని ఏమాత్రమున కన్నీళ్లు విడవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అని వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్మ అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేస్తులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు రెడీ వాగ్దానం ఇచ్చాడు. వెంటనే స్టేటస్ పడిన చూడండి అక్కడ రండి మనం ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, దంతరం చేస్తున్నాం, పూర్తిగా రాస్తానండి. ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉంటున్నారు. మనం అడగగానే ఉత్తరం ఇస్తా అంటున్నారు. మన మాట వినంగానే మనకు ఉత్తరం ఇస్తా అంటున్నారు. మనం ఇక ఏమాత్రం భయపడొద్దని అంటున్నారు. నిశ్చయంగా కరుణిస్తాను అంటున్నారు అనమాట. ఇంకా ఏమంటున్నారంటే ఆయన న్యాయం తెచ్చే దేవుడు మన దేవుడు అనమాట. ఆయన యందు మనం నిలిచి ఉంటే ఆయన మరి ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని యందు విశ్వాసించు ప్రతి వాడిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును అంటున్నారు. అవునండి, మనం దేవుడిని నమ్ముకుంటే మనం నిత్య జీవనానికి వారసులు చేస్తే దేవుడు మన దేవుడు అనమాట. ఆయన మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఎప్పుడైతే నమ్ముతామో ఆయన మన నిత్య జీవనానికి వారసులుగా చేసే దేవుడు అనమాట. మనకి ఆయన సజీవుడే అయినాడు కాబట్టి మనకు కూడా సజీవించే దేవుడు అనమాట. ఇంకా ఏమంటున్నాడంటే అవునా మీ ఎందు దయచూపులని యెహోవా ఆలస్యం చేయించును అంటున్నారు. మిమ్మల్ని కరుణింపవాలని ఆయన నిలవబడి ఉన్నారు అంటున్నారు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు అనమాట. ఆయన నిమిత్తము కనిపెట్టేవారు అందరూ ధన్యులు అంటున్నారు అనమాట. ఇంకా ప్రభు నీకు శ్రేష్ఠ అన్నపానములు ఇస్తానంటున్నారు. ఇక మీదట నీ బోధకులు దాని ఎందు ఉండరు అంటున్నారు. నీవు కన్నులారా నీ బోధకులను చూచిదు అంటున్నారు. మీరు కుడి తట్టైన ఎడమ తట్టైన తిరిగిన మరి తిరిగితే మరి ఇదే త్రోవ దీనిలో నడువుడి అని చెప్పేసి వెనక నుండి ఒక శబ్దం నీ చెవుల్లో కనపడద్దని అంటున్నారు అనమాట. తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు. మరి దినమున చంద్రుని నెల సూర్యుని ప్రకాశం వలె ఉండను అంటున్నారు. సూర్యుని ప్రకాశం 7 దినముల మరి వెలుగును ఒక దినమున ప్రకాశించినట్లు చేయబడిన అంటున్నారు అనమాట. అవునండి, ఆకాశం నుండి మరి ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశం చేసేవాడు మన దేవుడు అనమాట. ఆయన ముఖ కాంతి ఎలా ఉంటుందంటే ఒక దినం వెలుగు మరి 10 దినముల వెలుగు కన్నా ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా నేను శాశ్వతంగా చేస్తానంటున్నారు. బహుతరం సంతోషకరం చేస్తున్నారు. నీ ప్రకారం క్షేమం ఉంటుంది. మీ నగర్లపై మరి రాదంటున్నారు. భయపడొద్దు అంటున్నారు. నిబ్రంగా ధైర్యంగా ఉండమంటున్నారు. మనసు దాని మీద ఆనుకుంటూ వాడిని పూర్ణ సాధనగా కాపాడు చేయబడి మన దేవుడు నిజంగా మొరపెట్టే వారికి ఏవో సమీపమైన దేవుడు అనమాట. ఇంకా ఇంకా ఉన్నారండి. ఏవో మాట వింటే దూరమైన దేవుళ్ళని వారికి ఆయన ప్రకటించమంటున్నారు. ఏవో మాటని ఇశ్రాయేల్ చెదరగొట్టిన వారు తన గొర్రెల మందిని కాపాడుతానని అంటున్నారు. నీ ప్రియుని వారు దూరంగా ఉన్నారా? వాళ్ళని నేను పోగు చేస్తాను, మళ్ళీ అక్కడ తీసుకొస్తాను అన్నారు. ఇంకా నియమికులు ప్రభువైన యెహోవా సెలవిచ్చింది వెతుకున్నట్లు జీవోత్త రప్పిస్తా అంటున్నారు. ఇంకా లోకం దాని గతించిపోతే కానీ దేవుని చిత్తం ఎంత నిలుస్తారు అని అంటున్నారు అనమాట. ఎందుకంటే పాపం నుండి విమోచింపడి దేవుని దాసులంగా పరిశుద్ధ కలిగి మనకు పొలం అంటున్నారు. దాని ఎంతో నిత్యం అంటున్నారు అనమాట. ఆయన మన బైబిల్ గారు మనకు నీతి శ్రేణి ఉదయిస్తారంటున్నారు. తండ్రి ఆరోగ్యంగా చేస్తారంటున్నారు. కనుక మనం బయలుదేరి కొవ్విందుడు గంతులు వేస్తానని చెప్పేసి ఏదైనా మాట్లాడారండి. ఏదైనా మరి దాని ముందు జీవితాన్ని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. మౌనద్ర స్వశక్తులందరూ ఘనమైన నామమున ఎలా స్తుతిస్తుంది అదండి. నిజమైన ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చింది అక్కడ కొరకులు తెచ్చింది. దాని బిడ్డల మంది జగన్ దయచేయండి. విద్యాకులు దయచేయండి. అధిక బిజినెస్ అధిక సాయం చేయండి. అనారోగ్య స్పర్శం వేరే దక్కును వచ్చండి. వేరే లేకపోతే వనస్సులను బలపరచండి. ఎవరికాలను కాడబెట్టి కూర్చో చూపండి. రక్షణ తెచ్చండి. మీరు రానే మీరు ఇష్టం మీద కూర్చోపండి. ఎత్తపడి ఉండి బాగా దయచేయండి. మా ప్రభు పీరిషుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చేయమని మనం చేసుకున్నాను. ప్రతి సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.